ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఒకటే తెలుగుదేశం పార్టీ ఈ విన్నింగ్కి కారణం అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఒక దూరదృష్టి లేదు, జగన్మోహన్ రెడ్డికి ఒక దిశానిర్దేశం లేదు. ఇటువంటి వ్యక్తి ఇంకొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నాడు అంటే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ మీకున్నాడు అక్కడ. మరి ఈసారి ఆయన్ని అక్కడ ఢీకొట్టే పరిస్థితులు ఏమైనా మీకేమైనా కనిపిస్తున్నాయి? ఆ రోజున వైకాపా ఒక వేవ్తో 151 సీట్లు గెలిచిన నేను ఎక్కడా కూడా తగ్గడం అనేది జరగలేదు. నేను ఎక్కడా కూడా చీపురుపల్లి నుంచి పారిపోయిన పరిస్థితి అనేది లేదు. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. నాడు నేడు కార్యక్రమంతో ఒక పిక్చరైజేషన్ చూపిస్తున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కనిపించడం లేదు. అసలు రంగులు వేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఆ రంగులు వేసింది కూడా కార్యకర్తలు జోబీలు నింపడానికని చెప్పి మేము చెప్తా ఉన్నాం. విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? దేనిపైన మీరు ప్రయత్నం చేస్తున్నారు? చీపురుపల్లిలో హీఈస్ అన్ ఆర్డినరీ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్. విజయనగరం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒక కంచుకోట. అలాంటి కంచుకోటలో అప్పుడప్పుడు ఒడిదుడుకులు వచ్చిన 2019 ఎన్నికలు అతిపెద్ద దెబ్బతీశాయి. అంటే జిల్లాలో ఒక్క సీటు కూడా లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి, ప్రజల నుంచి ఏమనుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నట్లు ఆశలు ఫలిస్తాయా? జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున మన ముందున్నారు. నాగార్జున గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉంది? అంటే 2019 ఎన్నికలు చూశారు. అంటే విజయనగరం జిల్లాలో ఎవరు ఊహించలేని పరిణామాలు వచ్చినాయి. ఆ పరిణామాలు ఏమైనా తిరగరాసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు ఏమైనా? ఖచ్చితంగానండి. ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో విసుగు చెందారు. వాళ్ళందరిలో కూడా తీవ్రమైన వ్యతిరేకత అనేది వచ్చింది. 2019లో జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తాము అని చెప్పి ప్రజలు ఆ రకంగా చేయడం అనేది జరిగింది. ఆ వేవ్లోనే విజయనగరం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లాలో అన్ని సీట్లు పోవడం అనేది కూడా జరిగింది. ఆ మాట వాస్తవం. అయితే ఈ రోజున తెలుగుదేశం పార్టీ బలం ఎంతగానో పుంజుకుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలన్న పట్టుదలతో అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. ఈ రోజునైతే ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు, అదే రకంగా ఇంతకుముందు ఉమ్మడి శ్రీకాకుళంలో ఉన్న రాజాం అండ్ హెచ్చర్లు కూడా విజయనగరం పార్లమెంట్లోకి వస్తాయి. ఈ రెండింటితో సహా అన్నీ కూడా మేము గెలవబోతున్నామని ఖచ్చితంగా చెప్పగలను. అంటే కేవలం అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఒకటే తెలుగుదేశం పార్టీ ఈ విన్నింగ్కి కారణం అవుతుందా? ఇంకేమైనా మిగతా అంశాలు ఏమైనా ఉన్నాయి మీకు ఏమైనా కనిపిస్తున్నాయి? అన్ని అంశాలు కూడా ఈ రోజున మాకు సహకరించబోతా ఉన్నాయండి. తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల హృదయాల్లో ఉంది. కార్యకర్తలందరూ కూడా ఇక్కడ మాకు చాలా బలంగా ఉన్నారు. మీరు ఇందాక చెప్పినట్టుగా విజయనగరం జిల్లా అనేది తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. వీళ్ళందరూ కూడా మాకు సైనికుల్లాగా పని చేయబోతా ఉన్నారు. అట్లాగే ఈ రోజున కొన్ని వర్గాల యొక్క ప్రజలు తీసుకున్నామంటే, మేధావి వర్గం కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత హానికరం అన్న సంగతి వాళ్ళు గుర్తించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఒక దూరదృష్టి లేదు, జగన్మోహన్ రెడ్డికి ఒక దిశానిర్దేశం లేదు. ఇటువంటి వ్యక్తి ఇంకొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నాడు అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నాశనం అయిపోతారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ మళ్ళీ మనకి ముఖ్యమంత్రి అవ్వాలనేది కూడా చాలా సెగ్మెంట్స్లో ఉందండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజనరీ పరిపాలన అందామా, విజయనగరం జిల్లాలో ఉన్న ఇదో మాకు కంచుకోట అందామా, లేదంటే కార్యకర్తల బలం అందామా, ఇవన్నీ కూడా మాకు ఖచ్చితంగా సహకరించే అంశాలు. అంటే ఇప్పుడు ఒకవైపు వైసీపీ పార్టీ అభ్యర్థుల్ని 6 విడతలుగా ప్రకటించింది, ఎక్కడెక్కడ ఎవరు ఉండాలి, మార్పులు చేర్పులు అన్నీ చేసింది. ఇప్పటికొచ్చి తెలుగుదేశం పార్టీలో అలాంటి స్పష్టత ఏం కనిపించట్లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్తో పొత్తుంది, ఇప్పుడేమో బీజేపీతో కొత్తగా పొత్తు పెట్టుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంత కన్ఫ్యూజన్లో ఏం జరగబోతుంది మీ పార్టీలో అభ్యర్థులు కానీ, ఆశావాహులు కానీ? జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 60కి పైగా అభ్యర్థుల్ని ఇటు నుంచి అటు మార్చారు. ఒక 30 మంది సిట్టింగులకి సీట్ లేకుండా చేశారు. ముందు మనం దాని గురించి మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సరాలు కూడా ఒక ఫెయిల్యూర్. ఆయన ఫెయిల్యూర్ని కాస్త అభ్యర్థుల మీద పడేద్దామని చెప్పి ఆయన ఇటు నుంచి అటు మార్చడం అనేది జరిగింది. ప్రజలు అది గుర్తించారు. మా ఎమ్మెల్యే ఫెయిల్ అంటే ఆ పైన ముఖ్యమంత్రి కూడా ఫెయిల్ అనే సంగతి ప్రజలందరికీ కూడా అర్థమైంది. ముందంశం అదండి. ఇకపోతే తెలుగుదేశం పార్టీ విషయానికి మనం కనుక వచ్చాము అంటే, తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ క్యాడర్ బేస్డ్ పార్టీ. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే మాకు జనసేనతో పొత్తు అనేది కుదిరింది. మరి బీజేపీ ఏం చేస్తుంది అన్నది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మేము
తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే దిశానిర్దేశం ఏదైతే ఉందో తూచా తప్పకుండా మేము అదంతా కూడా చేస్తూ ఉన్నామండి. ఈ రోజున ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలు అందరూ కూడా మేమే క్యాండిడేట్లు అనుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి అన్న సదుద్దేశంతో రోజు ప్రజల దగ్గరికి వెళ్తానే ఉన్నారు, ప్రజల తరపున పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ సంస్కృతి ప్రకారం సీట్లు ఎప్పుడు ఇస్తారు అనేది మా అధినాయకులు డిసైడ్ చేస్తారు. ఈ పొత్తులో కూడా ఏంటి అనేవి ఆయన తీసుకుంటారు. గ్రౌండ్ లెవెల్లో అయితే మాకు వచ్చిన నష్టమేం లేదండి, ఎందుకంటే అందరం కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. పని చేస్తున్నారు కరెక్టే, చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పులు జరుగుతాయని ఒక ఆశ ఏదైతే ఉందో చాలామంది అభ్యర్థులను తీసుకొచ్చి పెడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకి ఈ ఈ జిల్లాకు సంబంధించి ఏమైనా కేటాయింపులు జరిగే అవకాశం ఉందా? రేపొద్దున బీజేపీ వస్తే వాళ్ళకి ఈ జిల్లాలో ఏ విధంగా పంపిణీ చేస్తారు? ఇవన్నీ ఒక పెద్ద ఇదిగా కనిపించడం లేదా మీకు? పొత్తులు పెట్టుకున్నప్పుడు ఏవో కొన్ని సీట్లు ఎవరో ఒకరికి వెళ్తాయి అన్న ఊహాగానాలు అయితే వస్తాయండి. అదే రకంగా ఆ పార్టీల తరపు నుంచి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉండే ఫీలింగ్ ఏంటంటే మేము అర్హులమనే వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు వాళ్ళ పార్టీల ద్వారా ఖచ్చితంగా ఒక రిక్వెస్ట్ అనేది పెట్టడం అనేది జరుగుద్ది, ఒక అప్లికేషన్ మాకు సీట్ కావాలని. కాబట్టి ఈ పార్టీల యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో మాకు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరి బలాబలాలు ఏంటి, ఏ రకంగా చేసుకుంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం అనేది రాబోతుంది అన్న డెసిషన్ వాళ్ళు చాలా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. నేను ప్రత్యేకంగా చీపురుపల్లి నియోజకవర్గం కోసం మాట్లాడదలుచుకున్నాను. అక్కడ ఉన్నది ఒక రాష్ట్ర మంత్రి ఉన్నాడు, బొత్స సత్యనారాయణ మీకున్నాడు అక్కడ. అంటే ఈ జిల్లానంతా ఒక తాటిపై నడిపించి తీసుకొచ్చిన 2019 విజయానికి ఆయన ఖాతాలోనే వేశారు. మరి ఈసారి ఆయన్ని అక్కడ ఢీకొట్టే పరిస్థితులు ఏమైనా మీకేమైనా కనిపిస్తున్నాయి? ఖచ్చితంగానండి. 4.5 సంవత్సరాలుగా బొత్స సత్యనారాయణ గారిని మేము ఢీ కొడతానే ఉన్నాం. బొత్స సత్యనారాయణ గారు ఎక్కడ ఏ తప్పిదం చేసినా దాన్ని నేను ప్రశ్నిస్తూనే ఉన్నాను. 2019లో నేను పోటీ చేసినప్పుడు నేను ఓడిన మాట వాస్తవం అయి ఉండొచ్చు, కానీ ప్రజలందరూ కూడా నాకు చాలా ఆదరాభిమానాలు చూపించారు. ఒక చిన్న వయసులోనే మంచి రాజకీయ పరిణితి ఉన్న యువకుడు అని చెప్పి ప్రజలందరూ నన్ను గుర్తించారు. ఆ పట్టుదలతోనే అవతల పక్కున్నది బొత్స సత్యనారాయణ అయినా ఆ రోజున వైకాపా ఒక వేవ్తో 151 సీట్లు గెలిచిన నేను ఎక్కడా కూడా తగ్గడం అనేది జరగలేదు. నేను ఎక్కడా కూడా చీపురుపల్లి నుంచి పారిపోయిన పరిస్థితి అనేది లేదు. నేను ఇంకో ఉద్యోగమో లేదంటే ఇంకో వ్యాపారమో చేసుకున్న పరిస్థితి అంటూ లేదు. ఈ 4.5 సంవత్సరాలుగా కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల తరపున పోరాడుతూ ప్రజలకి ఏ సమస్య వచ్చినా దానికి ఒక పరిష్కారం చూపించాలని చెప్పి వాళ్ళని చైతన్యపరుస్తూనే ఉన్నాను. ఇదంతా చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే నాగార్జున అనేవాడు మంచి నాయకుడు అని చెప్పి ప్రజలందరిలో కూడా భరోసా కల్పించాలని చెప్పి నేను కష్టపడ్డాను. ఆ రకంగా వారిలో కూడా ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక నమ్మకం అనేది నేను కలిగించాను. ఈ రోజున బొత్స సత్యనారాయణ గారికి ఏమీ అక్కడ ఈజీ కాదండి. ఖచ్చితంగా చీపురుపల్లి కూడా మేము గెలవబోతా ఉన్నాం. అంటే వాళ్ళకి ఒకవైపు నవరత్నాలు ఉన్నాయి, అనేక పథకాల ద్వారా ప్రజలకి నేరుగా డబ్బులు మేము తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఈ అభివృద్ధి కాదని టీడీపీకి ఓటేసే పరిస్థితులు ఎలా అంచనా వేస్తున్నారు మీరు అసలు? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరు మీద ఏవో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, వాటినే దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా ఆయన చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోజున మేము గ్రామాల్లోకి వెళ్తా ఉన్నామండి. నవరత్నాల పేరు మీద లేదా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరు మీద 2 అంశాలు జరిగాయి. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి బెనిఫిషియరీస్ని తగ్గించారు. ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దాని ద్వారా వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం పెంచినట్టుగా అతను చూపించుకున్నారే కానీ ఎంతోమంది బెనిఫిషియరీస్ని తగ్గించేశారు. ఆ రకంగా గ్రామాల్లో ఉన్న చాలామంది ఒక అంగన్వాడీ టీచర్ ఉన్నారంటే ఆయన వాళ్ళ కుటుంబంలో పెన్షన్ రావడానికి లేదు. ఒక సెక్రటరీలో ఎవరైనా జాబ్ చేస్తూ ఉన్నారంటే సచివాలయంలో వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా కానివ్వండి వాళ్ళ తల్లిదండ్రులకో లేదా వాళ్ళెవరికి కూడా సంక్షేమ పథకాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మొదటి అంశం అది. ఎన్నో కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయాయి. అట్లాగే రెండో అంశం ఏంటి అంటే ఈ సంక్షేమ పథకాల పేరు మీద జగన్మోహన్ రెడ్డి 100 రూపాయలు ఇస్తున్నాడు, కానీ మా దగ్గర నుంచి తిరిగి 200 రూపాయలు లాక్కుంటున్నారు అని చెప్పి ప్రజలు గ్రహించారండి. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మా దగ్గర బాదుడు చేసి మా జోబీల్లో నుంచే డబ్బులు తీసుకుని పరిపాలన చేస్తూ ఉన్నాడు, దీనివల్ల మా జీవితాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయని చెప్పి ప్రజలు గుర్తించడం జరిగింది. కాబట్టి సంక్షేమ పథకాలు ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు, కానీ ఆ ఇస్తున్న పేరు మీద మా జీవితాలను చెడగొట్టేశాడు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అంటే బిగ్ టీవీగా మేము శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం వరకు ఒక చాలా గ్రౌండ్ లెవెల్లో ప్రయాణం చేస్తున్నాం. ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాల్లో అంటే నెల్లిమర్ల లాంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ మాధవి లాంటి వాళ్ళు టికెట్ ఆశిస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే ఒక క్షేత్రస్థాయిలో ఒక ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మీ బంగారాజు లాంటితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడంతా ఆ సీట్లు ఆశిస్తున్నారు.
అది ఎక్కడ ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ఎవరికి వాళ్ళు ఆ పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇదంతా నష్టం జరిగే అవకాశం ఉండదా మీకు? వాళ్ళ విజయావకాశాల కోసం, వాళ్ళ సీట్లలో గెలుపు కోసం ఇరు పార్టీల యొక్క అభ్యర్థులు కూడా కష్టపడతారండి. అది ఎక్కడైనా కానివ్వండి, అది సాధారణ ప్రక్రియ. ఆ రకంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు కూడా సీట్ రావాలి అని అనుకోవడం కూడా ఒక రకంగా సాధారణమైన ప్రక్రియనే. ప్రతి నియోజకవర్గంలో కూడా అటువంటి సమస్య ఇంచో అంటూ ఉంటుంది. అయితే నేను చెప్పేది ఒకటేనండి, ఏ సీటు విషయానికి వచ్చినా, నెల్లిమర్లు ఒకటే కాదు, ఏ సీటు విషయానికి వచ్చినా ఫైనల్గా డెసిషన్ తీసుకునేది మా అధినాయకులు ఇద్దరు కూడా కలిపి డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఎవరైనా కానివ్వండి, ఆ రెండో వారికి సహకారం చేస్తారు, చేయాల్సిందే. అంటే ఇప్పటివరకు మీరు చేస్తున్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేకపోతే జిల్లాల వారీగా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వైఫల్యాలు మాత్రమే చూపిస్తున్నారు. మీరేం చేయబోతున్నారు, ఏమైనా చెప్పగలుగుతున్నారా? ఖచ్చితంగానండి. ఈ రోజున ప్రజలందరి దగ్గరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయి బూత్ లెవెల్ క్యాడర్ అందరూ కూడా వెళ్తున్నారు. వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆయన ద్వారా జరగబోతా ఉన్న మంచి ఏంటి, ఆయన వస్తే మన గ్రామాలకు కానివ్వండి, మన ప్రాంతాలకు కానివ్వండి, ఏ రకమైన అభివృద్ధి చేయబోతా ఉన్నాం. అదే రకంగా ఈ రోజున మేము సూపర్ 6 అనే కార్యక్రమం తీసుకున్నాం. దాని ద్వారా మహిళలకి, మహాశక్తి అనుకునే మహిళలకి, వీళ్ళందరికీ కూడా వచ్చే పథకాలు ఏంటి అనేవి కూడా ప్రజలకి మేము వివరిస్తూ ఉన్నామండి. ప్రతిరోజు సాయంత్రం కూడా ప్రతి ఇంటికి మా కార్యకర్తలు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన సమాజానికి, రాష్ట్రానికి జరిగే మేలు ఏంటనేది వివరిస్తున్నాం. అంటే విజయనగరం జిల్లాను తీసుకుంటే ఒక వలస జిల్లాగా ఇప్పుడు కాదు, చాలా కాలంగా మనకి కొనసాగుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో మీకు ల్యాండ్ మాఫియా కనిపిస్తోంది, గనులు దోచుకుంటున్నారు, ఇసుక అక్రమ మాఫియా కనిపిస్తుంది. మీ తెలుగుదేశంలో కూడా ఒకళ్ళిద్దరు నాయకులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పెదవి ఇప్పే పరిస్థితి కనిపించడం లేదు. ఇదంతా ఒక లాలూచి కుస్తీగా ప్రజలు అనుకోవడంలో అర్థం ఉందంటారు కదా? మీరు చెప్పినట్టుగా ఏంటంటే విజయనగరం జిల్లాలో వలస చాలా ఎక్కువగా ఉంది. అందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్న మాట వాస్తవం. ఇక్కడ సరైన పరిశ్రమలు లేక, ఇక్కడ సరైన ఉద్యోగ అవకాశాలు లేక అందరూ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి వెళ్ళిపోతూ ఉన్నారు. వైకాపా ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఏ రకమైన ఉపాధి అవకాశాలు కూడా సృష్టించలేకపోయింది. కాబట్టి ఈ సమస్య ఇంకా తీవ్రతరం అయింది. అది ఒక అంశం. అదే రకంగా మీరు చెప్తా ఉన్నట్టు ఏంటి అంటే, ఎన్నో స్కామ్స్ ప్రస్తుత వైకాపా నాయకులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి అవినీతి చాలా దారుణంగా చేస్తున్నారు. అదే రకంగా గనుల శాఖలో కానివ్వండి, ఇసుక తవ్వకాల్లో కానివ్వండి, లేదా ల్యాండ్ మాఫియాలో కానివ్వండి, ఎక్కడో దగ్గర వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరి మా నాయకులందరూ కూడా, ఈ బొత్స కుటుంబం కానివ్వండి, వైకాపా నాయకులు కానివ్వండి, ఎక్కడైనా అవినీతి చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు ఫోర్ ఫ్రంట్లోకి వచ్చి ఆ ప్రజల తరపున పోరాడుతూనే ఉన్నారు. ప్రజలు కూడా దీన్ని గమనించారు. తెలుగుదేశం పార్టీ నాయకులను తీసుకున్నామంటే నీతి నిజాయితీలకి మారుపేరు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరినైనా తీసుకోండి, గత హయాంలో మాకు మంత్రుల కింద పనిచేసిన వాళ్ళు ఎవరి మీద కూడా అవినీతి ఆరోపణలు అనేవి లేవు. ఈ రోజున ప్రజలు క్లియర్గా చూస్తూ ఉన్నది ఏంటి అంటే, ఈ వైకాపా నాయకులందరూ కూడా వేలకు వేల కోట్లు అవినీతి పరంగా అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు బైరేజ్ వేసుకుంటున్నారు. అంటే జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున కేవలం బొత్స సత్యనారాయణపైనే అస్త్రాలు ఎక్కువ పెట్టడం ద్వారా, అంటే అది మీకు చీపురు పిల్లిలో మాత్రమే ప్రయోజనం ఉంటుందా? అసలు ఆయన ఒక్కడే ఎందుకు టార్గెట్ అవుతున్నాడు మీకు? నేను బొత్స సత్యనారాయణ గారు ఒక్కరినే టార్గెట్ చేస్తాను అన్నమాట అవాస్తవం అండి. బొత్స సత్యనారాయణ గారు ఏదైనా తప్పు చేశారంటే, బొత్స సత్యనారాయణ గారు ఏదైనా అవినీతి చేశారంటే, లేదా బొత్స సత్యనారాయణ గారు మా నాయకుల్ని ఏదైనా అన్నారంటే ఖచ్చితంగా నేను ప్రెస్ మీట్స్ పెట్టి మాట్లాడతాను. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన వైఫల్యాలు కానివ్వండి, ఈ పరిపాలన వల్ల ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది జరిగింది అంటే ఖచ్చితంగా వాటి మీద కూడా నేను పోరాడుతూనే ఉన్నాను. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు నా ఓన్లీ టార్గెట్ అనేది లేదు. నియోజకవర్గంలో నేను ఉండడం, ఆయన మంత్రి అవ్వడం, నేను జిల్లా అధ్యక్షుడిని అవ్వడం, ఆ రకమైన ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ ఉంటాయి అంతే. ఇంతకాలమైంది జిల్లాలో సాగునీరుది పక్కన పెడతాం, తాగునీరు కూడా లేని పరిస్థితి చాలా గ్రామాల్లో మనకు కనిపిస్తోంది. కొన్ని పంటలను అక్కడ నుంచి ఆ క్రాఫ్ని వాళ్ళు మార్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. అది నెల్లిమర్ల లాంటి చోట చూస్తే ఇప్పటికీ చాలా పరిశ్రమలు తరలిపోయినాయి. చెరకు కూడా అదే పరిస్థితి వచ్చింది. మీకేమున్నాయి ప్రణాళికలు అసలు? ఈ రోజున ఈ వైకాపా ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే, తోటపల్లి కాలువ తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది. కొన్ని వెరీ మినిమల్ మిగులు పనులనే ఉండిపోయాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో దాన్ని పూర్తి చేయొచ్చు, పూర్తి చేయలేదు. రెండోది, ఆ ప్రాజెక్టు ఈరోజు పిచ్చి మొక్కల నిలయంలాగా అయిపోయింది. ఎక్కడా కూడా కనీసం మెయింటెనెన్స్ వర్క్స్ లేవు.
ఈ మెయింటెనెన్స్ వర్క్స్ లేకపోవడం వల్ల, పూడిక తీతలు అనేవి జరగకపోవడం వల్ల ఈ మొక్కలన్నీ లెగిచిపోవడం, ఎక్కడికక్కడ అనీవెన్ సర్ఫేసెస్ రావడం, రిజర్వాయర్ దగ్గర నుంచి వాటర్ శివారు వరకు కూడా వచ్చిన పరిస్థితి లేదండి. కాబట్టి ఉన్న ప్రాజెక్టును కూడా మెయింటైన్ చేసుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం వల్ల రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నమాట వాస్తవం. మేము వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నాం, తోటపల్లిని చిన్న బిడ్డలాగా, పసిపాపలాగా మేము చూసుకుంటాం. వెంటనే వాటిని మెయింటెనెన్స్ వర్క్స్ పూర్తి చేస్తాం. ప్రతి చెరువుకి కూడా నీరు అందించేలాగా చూస్తాం. ఈ త్రాగునీరు సమస్య కానివ్వండి, సాగునీరు సమస్య కానివ్వండి, అన్నిటినీ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా ఈ రోజున మూతపడిపోయిన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. ఈ జిల్లాలో ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు ఇంచుమించు 37 ఉన్నాయి. అందులో ఇంచుమించు సగానికి పైగా మూతపడిపోయాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం సరైన రాయితీలు ఇవ్వట్లేదు. ఫెర్రో అల్లాయ్స్ అనేది చాలా ఎలక్ట్రిసిటీ ఇంటెన్స్ యూనిట్స్ అండి. వాళ్ళు 40-50% వరకు కూడా ఇన్పుట్ అంతా కూడా ఈ కరెంట్ మీద, పవర్ మీద పెడతా ఉంటారు. ఆ యూనిట్ ఛార్జెస్ అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఈ పెరిగిపోయిన రేట్ల వల్ల సుమారు యూనిట్కి 5 నుంచి 5.5 రూపాయలు పెంచేయడం వల్ల వాళ్ళందరూ కూడా తీవ్రమైన నష్టాల్లోకి వెళ్ళడం, ఆ యజమానులందరూ కూడా మూసేయడం, వర్కర్స్ అందరికీ కూడా చాలా ఇబ్బందుల్లో పడుతూ ఉన్నారు. మేమేం చెప్తున్నామంటే, పారిశ్రామికంగా ఈ మూతపడిపోయిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని తెరిపిస్తాము. అదే రకంగా నూతనంగా భారీ పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, మధ్య పరిశ్రమలు అన్నీ కూడా ఈ జిల్లాలోకి వచ్చేలాగా మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా సాధిస్తామని తెలియజేస్తున్నాం. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. నాడు నేడు కార్యక్రమంతో ఒక పిక్చరైజేషన్ చూపిస్తున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కనిపించడం లేదు అసలు. మీరే అన్నారు కదండి, నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆయన మంచి పిక్చర్ చూపిస్తున్నారు. ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటికి కొత్తగా రంగులైతే వేశారు. మంచి రంగులో ఏ రంగులో మరి మాకైతే తెలియదు, కానీ వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం ఆ పథకం అనేది పెట్టి ఆ కార్యకర్తలందరికీ కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టారు ఈ ప్రభుత్వం. కానీ ఎన్ని అదనపు స్కూల్ బిల్డింగ్లు కట్టించారు, ఎన్ని అదనపు స్కూల్ రూమ్స్ కట్టించారు అనేది వాళ్ళు బయటకు వచ్చి చెప్పగలరా? అదే రకంగా ఎన్నో స్కూల్స్లో ఈరోజు పెయింట్స్ వేసేసారు 25 లక్షలు పెట్టి, 30 లక్షలు పెట్టి, కానీ తీరా చూస్తే విలీనం అని చెప్పేసి ఆ స్కూల్లే మూతపడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజున మీరు విద్యాశాఖ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రంగులు వేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఆ రంగులు వేసింది కూడా కార్యకర్తలు జోబీలు నింపకడ్డానికి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదే రకంగా స్కామ్స్ కూడా చాలా హైగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున విద్యాశాఖ ఇస్తూ ఉన్న ఫ్రీ బుక్స్ ఏవైతే ఉన్నాయో రేట్లు పెంచేసి ఇస్తున్నమాట వాస్తవం కాదా? 110 రూపాయలు కేజీ పేపర్ ఉన్నప్పుడు 34 పైసలు ఒక పేజీ అయితే ఈ రోజున 85 రూపాయలు పర్ కేజీ అయిపోయిన తర్వాత కూడా అదే 34 పైసలకి టెండర్స్ ఇస్తూ ఉన్నారు అంటే జోబుల్లో వేసుకోవడానికి కాదా ఇదంతా? రెండవ అంశం, ఈ రోజున విద్యా కానుక కిట్లు ఏవైతే ఇస్తున్నారో ఆ బ్యాగులు పిల్లల దగ్గర ఎన్ని రోజులు ఉంటున్నాయండి? 3 రోజుల్లో చిరిగిపోతూ ఉన్నాయి. అంటే నాసి రకమైన బ్యాగ్స్ ఇచ్చేసి దాని మీద కూడా పర్సంటేజ్లు ఆ శాఖలో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు. మరి బొత్స సత్యనారాయణ గారు దీని మీద కూడా అసలు నోరు మెదపట్లేదు. ఇలా రోడ్డు సంగతి ఏంటి? రోడ్ల సంగతి చూస్తుంటే మీ రోడ్లులా లేవు. అవునండి, ఇక్కడ రాష్ట్రం అంతటా కూడా మనం చూసుకోవడం అనేది జరిగింది. ఎక్కడైనా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. నేషనల్ హైవేస్ కనుక ఉన్నాయి అంటే వాటికి వీటికి ఎంతో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి. ఆ రోడ్లలో మనం వెళ్తూ ఉన్నాం అంటే వాటిని ఉయ్యాలా జంపాలని కూడా ప్రజలు సెటైర్లు వేసుకుంటూ ఉన్న పరిస్థితి. ఈ ప్రభుత్వం ఎలా ఉంది అంటే కనీసం ఉన్న రోడ్డుకి మరమ్మతులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉందండి. ఇదంతా కూడా జనంలో తీవ్రమైన ఆగ్రహం అనేది వచ్చింది. ప్రజలు ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా తిప్పికొడతారు. ఇప్పుడు భోగాపురంలో అతిపెద్ద ప్రాజెక్టు ఇప్పుడు ఓన్లీ కాంపౌండ్ వాళ్ళ వరకు వచ్చింది. మీ పార్టీ నిజంగా అధికారంలోకి వస్తే ఈ జిల్లాకు సంబంధించి స్పెసిఫిక్గా ఇవి చేస్తామని ఏ అంశాలను ఎంచుకున్నారు? 1, 2, 3 అనేవి ఖచ్చితంగానండి. ఇందాక చెప్పినట్టుగా తోటపల్లిని ముందుగా పూర్తి చేసి ఆ మిగిలి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసి ఆ మెయింటెనెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా పూర్తి చేసి రైతులందరికీ కూడా సరైన నీళ్ళు ఇచ్చేలాగా చూసుకుంటాం. రెండవది ఏంటి అంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అదే రకంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంటూ ఏదైనా ఉంది అంటే కేవలం ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టించడం తప్ప అంతకు మించిన పని ఏమీ చేయలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా ప్రాంతాన్ని బాగు చేసుకోవడానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక సువర్ణ అవకాశం.
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి దృష్టి అనేది భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఉంది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే కిమిడి నాగార్జున జిల్లా అధ్యక్షుడిగా మీ పైన అంటే గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు వస్తున్న విమర్శ ఏంటంటే, ఒకవైపు అశోక్ గజపతిరాజు గారు లేకపోతే కిమిడి కళా వెంకట్రావు గారు చెప్తే ఆ పరిధిలో ఆయన ఆ ప్రయాణం తప్పించి ఒక స్వతంత్రంగా క్యాడర్ కోసం ప్రయాణం చేసే పరిస్థితులు ఏం కనిపించడం లేదంటున్నారు. మీరేమంటారు? రెండూ ఉన్నాయంటానండి. ఈ రోజున అశోక్ గజపతిరాజు గారు కానివ్వండి, కళా వెంకట్రావు గారు కానివ్వండి 40 సంవత్సరాలుగా ఈ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు. ఇంచుమించు తెలుగుదేశం పార్టీలో 5గురిని తీసుకున్నాము అంటే టాప్ 5 మెంబర్స్ తీసుకున్నామంటే వీళ్ళు అందులో ఉంటారు. కాబట్టి అటువంటి సీనియర్స్ చెప్పే మాటలు నేను బాగున్నాయంటే వాటిని నేను పాటిస్తాను. అదే రకంగా వారి అడుగుజాడల్లో నడవడానికి నాకు ఏ రకమైన ఇగో కూడా లేదు. రెండో అంశం ఏంటి అంటే వీళ్ళు చెప్పేది నేను చేస్తానన్న మాట వాస్తవం. అదే రకంగా స్వతంత్రంగా నేను నిర్ణయాలు తీసుకుని ఖచ్చితంగా మా క్యాడర్ అందరికీ కూడా కావాల్సిన పని అంతా చేసి పెడతాననేది కూడా వాస్తవం. నాకు కళా వెంకట్రావు గారు కానివ్వండి, అశోక్ గజపతిరాజు గారు కానివ్వండి, నేను చేసుకోవాల్సిన పనికి వాళ్ళు నాకు మంచి ఫ్రీడమే ఇచ్చారు. పార్టీ ఇచ్చే కార్యక్రమాలు కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి, అదంతా కూడా నేను చేసుకోవడానికి నాకు ఫ్రీ హ్యాండే ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లలో ఒక 10-15 సీట్ల మీద ప్రజలందరే కాదు అన్ని రాజకీయ పక్షాలు కూడా ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందులో చీపురు బిల్లు ఒకటి. ఈసారి ఏం చేయబోతున్నారు? మీ చీపురు బిల్లులో ఏమైనా విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? దేనిపైన మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఖచ్చితంగానండి. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా చీపురు పిల్లి వైపు చూస్తారు. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద తలకాయ పోటీ పడుతూ ఉంది. నేను మీడియా సోదరులందరికీ ఒకటే చెప్తూ ఉంటాను. అదేంటి అంటే బయట బొత్స సత్యనారాయణ పెద్ద నాయకులు అవ్వచ్చు, కానీ చీపురుపల్లిలో కాదు. చీపురుపల్లిలో హీజ్ అన్ ఆర్డినరీ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్. ఇంకొక విషయం కూడా చెప్తాను. 2004 నుంచి 14 మధ్యలో ఆయన ఒక పీసీసీ అధ్యక్షుడి కిందో లేదంటే కాంగ్రెస్లో ఒక మంత్రి కిందో ఆయనకి చాలా ఎక్కువ పవర్స్ ఉండొచ్చు. కానీ ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఆయనకు ఆ పవర్స్ లేవు. దానికి తగ్గ అభివృద్ధి ఆయన చేసుకోలేకపోయారు. ప్రజలకు కూడా ఆయన అందుబాటులో ఉండరు. ఇవన్నీ కూడా మేము తీవ్రంగా పోరాడుతూ ఉన్నాము. 2024లో చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారిని మేము ఓడించబోతా ఉన్నాం. జిల్లా పరిస్థితి చెప్పండి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి పొత్తులు మీకు కుదిరిన తర్వాత ఎంత మెజార్టీలో ఎన్ని సీట్లు మీ వైపు రాబోతున్నాయి? ఉమ్మడి జిల్లాలోనండి ఖచ్చితంగా మేము అన్ని 9కి 9 కూడా కొట్టబోతా ఉన్నాం. షూర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇది మనకి మొత్తం విజయనగరం జిల్లాకు సంబంధించి, మరోవైపు చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా అక్కడ రాష్ట్రం ఎదురు చూస్తున్నట్టుగా అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. మరోవైపు ఏవైతే పొత్తులు ఉన్నాయో కొద్ది రోజుల్లోని పొత్తులు కూడా పూర్తయ్యి తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో పూర్వ వైభవాన్ని ఖచ్చితంగా సాధించబోతుందనేది జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున స్పష్టం చేస్తున్నారు. ఇది నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ గణేష్.